ఏపీ కేబినెట్ భేటీలో సోషల్ మీడియా కేసులపై చర్చ జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మరిన్ని కేసులు పెట్టాలి అని డిసైడ్ అయ్యారు. సోషల్ మీడియాపై డీజీపీ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సోషల్ మీడియా కేసులపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సతీష్, చెప్పండి, సోషల్ మీడియాలో ప్రశ్నించడమే పాపం అయిపోయినట్లు తెలుస్తోంది. అసలు ఈ డెసిషన్ ఎలా చూడొచ్చు అంటారు సతీష్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించేటువంటి వ్యక్తులపైన, ప్రశ్నించేటువంటి గొంతులపైన అణచివేత ధోరణి కొనసాగించాలని నిర్ణయించింది. ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. కేబినెట్ లో ఆ రెగ్యులర్ ఎజెండా ముగిసిన తర్వాత ప్రత్యేకంగా సోషల్ మీడియా కేసులకు సంబంధించి చర్చ నిర్వహించారు. దీనిపైన స్వయంగా డీజీపీనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా కేవలం ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో, ప్రభుత్వ లోపాలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని ఎవరైతే ఎత్తి చూపుతారో వాళ్ళని ఆ టార్గెట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రులు అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. మంత్రుల అభిప్రాయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కూడా ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇతర వామపక్ష పార్టీలు, ఇతర ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు, ప్రజా హక్కుల గురించి ప్రశ్నించేటువంటి సోషల్ మీడియా వేదికలు ఉంటాయో వాటిపైన ఉక్కుపాదం మోపాలి. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే వాటికి సంబంధించి అనేక కేసులు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 1700 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కేసులు పెట్టి అరెస్టు చేసినటువంటి రికార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా ఈ ప్రభుత్వాన్ని భవిష్యత్తులో కూడా ఎవరు ప్రశ్నించకూడదు, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపకూడదు అన్నటువంటి ధోరణిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తా ఉన్నటువంటి బెదిరింపు ధోరణి ప్రదర్శిస్తూ ఆ బెదిరించడం కోసం ఇప్పుడు కేబినెట్ లో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. రైట్ సతీష్, థాంక్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.